హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి కౌసుపిట్ట కర్రీ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. నేను 3 కౌసుపిట్టలు తీసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, పక్కన పెట్టేసుకుందాము. సరిపడా ఆయిల్ వేసుకుందాము. కర్రీకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయలు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా మగ్గనిద్దాము. ఇప్పుడు మనం కౌసుపిట్ట ముక్కలు వేసేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. చికెన్, మటన్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు తెచ్చుకొని ఇంట్లో కర్రీ కానీ ఫ్రై కానీ బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మనం మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాం. నేను 4 పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, 2 టేబుల్ స్పూన్ అంతా మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. మీకు ఎంత స్పైసీనెస్ కావాలంటే అంత యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకుందాం. చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం.
ఈలోపు మనం ఒక టమాటో కట్ చేసుకుందాము. ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూడండి, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు మనం టమాటో ముక్కలు వేసుకుందాము. ఒకటంటే ఒకటే వేసుకోవాలి. కలుపుకుందాము. మరి కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఒక్కసారి సాల్ట్, ఉప్పు, కారం సరిపోయాయి లేదో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఓకే అండి, పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, కర్రీ దగ్గరికి అయిపోయింది. మరి కొంచెం సేపు కుక్ చేసుకుంటే మన కౌసుపిట్ట కూర రెడీ. చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది. మన కౌసుపిట్ట కర్రీ రెడీ అయినట్లే. చూడండి, కుక్ అయ్యింది, రెడీ అయిందండి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అండి, కౌసుపిట్ట కర్రీ అండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.